ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా వందనములు, స్వాగతం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే very important message, that is millennium, వెయ్యేండ్ల రాజ్యం, వెయ్యేళ్ల పాలన. యేసుక్రీస్తు గారు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు 1000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలిస్తారు ఈ భూమి మీద. సో ఆ పరిపాలన అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం నేర్చుకుందాం. దీన్నే 1000 ఏళ్ల పాలన అంటారనమాట. ఇక్కడ 1000 ఏళ్ల పాలన స్టార్ట్ అయ్యే ముందు దుర్మార్గులందరూ కూడా నాశనం అయిపోతారు. ఎవ్వరు దుర్మార్గుడు అనేవాడు ఎవ్వడు ఉండడు. రెండో రాకడ రాగానే మొత్తం దుర్మార్గులందరూ చిటికలో మొత్తం అంతా చనిపోతారనమాట. కేవలం నీతిమంతులు మాత్రమే భూమి మీద నివసిస్తారు. ఇది నీతిగల రాజ్యం. ఈ యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వంలో అవినీతి ఉండదు, దుర్మార్గం ఉండదు, అసలు సాతానే ఉండడు. సాతాను బంధింపబడతాడు. ఇక్కడ సమాధాన కాలమే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి సమాధానం వస్తుంది. ఇప్పుడున్నట్టుగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, శారీరక సమస్యలు ఎన్నిటితో చనిపోతుంటారు ఆత్మహత్యలు చేసుకొని. ఎక్కడ ఎవరికి కూడా అసలు ఈ భూమి నచ్చట్లేదు, ఇక్కడ బ్రతకడం వేస్ట్ అనుకునే వాళ్ళు అక్కడ ఉండరండి. అక్కడ అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే డైరెక్టర్గా యేసుక్రీస్తు గారు వచ్చి భూమి మీద పరిపాలన చేస్తారు. నీతి ప్రవాహం మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఫస్ట్ మోర్మోన్ యొక్క గ్రంథంలో 2వ నేఫై అనే ఒక ప్రవక్త అంటారనమాట. 2వ నేఫై గ్రంథంలోని ఈ నేఫై గారికి ఆ యొక్క ప్రభువు ఇచ్చిన వాగ్దానములు, ప్రవచనాలు మనం చూద్దాం. ఎప్పుడు ఇచ్చారంటే క్రీస్తు పూర్వం 559, 545 మధ్యలో ఇచ్చారన్నమాట ఈ ప్రవచనాలు. అలాగే ఇవే ప్రవచనాలు ఏషియా గారికి కూడా ఇచ్చారు 1000 ఏళ్ల పాలన కోసం. ఆయనకి క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల టైంలో ఇచ్చారన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఇది చూద్దాము. సెకండ్ నేఫై, 2వ నేఫై 30వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే చూడండి, 9 నుండి 18 వచనాలు. మరియు ప్రభు అయిన దేవుడు పేదలను నీతితో తీర్పు తీర్చెను, మరియు భూమి యొక్క సాత్వికులకు సమానతతో కడతీర్చెను. మరియు ఆయన భూమిని తన నోటి యొక్క దండముతో కొట్టెను, మరియు తన పెదవుల ఊపిరితో ఆయన దుష్టులను సంహరించెను. ఇది యేసుక్రీస్తు గారు భూమి మీదకి రెండోసారి రాగానే జరిగిన సంగతి అనమాట. దుష్టులందరూ కూడా చనిపోతారు. అది అగ్ని చేత కాల్చబడతారు. అది ఇంకా యుద్ధాల్లో చనిపోతారు, అగ్ని ప్రమాదాలు చనిపోతారు, మొత్తం సునామీల వల్ల మొత్తం ఏదో విధంగా మొత్తం మీద దుర్మార్గం అంతా కూడా పోతుంది భూమి మీద. నీతిమంతులు మాత్రమే నివసిస్తారు. 10వ వచనం చూడండి. ఏలయనగా జనుల మధ్య ఒక గొప్ప చీలికను ప్రభు అయిన దేవుడు కలుగజేయ సమయం వేగంగా వచ్చును, మరియు దుష్టులను ఆయన నాశనం చేయను. మరియు అవును, ఆయన దుష్టులను అగ్నిచేత నాశనం చేయవలసినను ఆయన తన జనులను విడిచెను. మరియు 11వ వచనం. మరియు అతని నడుమునకు నీతియు మరియు అతని తొంట్లకు విశ్వాసతయు నడికట్టిగా ఉండును. 12వ వచనం. మరియు అప్పుడు తోడేలు గొర్రెపిల్లతో నివాసం చేయను, మరియు చిరుతపులి మేకపిల్లతో పండుకొనును, మరియు దూడతో మరియు కొదమసింహము మరియు పెంచబడిన కోడియు కలిసి ఉండెను, మరియు పసిబాలుడు వాటిని నడిపించెను. 13వ వచనం. అవును, ఆవు మరియు ఎలుగుబంటి కూడా మేయును, వాటి పిల్లలు కలిసి క్రింద పడుకొనును, మరియు సింహం ఎద్దువలే గడ్డి మేయును. 14వ వచనం. మరియు పాలు కుడిచి పిల్ల నాగుబాం పుట్ట మీద ఆటాడును, మరియు మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి ఉంచును. 15వ వచనం. నా పరిశుద్ధ పర్వతం మీద అంతటను అవి హాని చేయవు, నాశనము చేయవు. ఎలానగా సముద్రమును జలములు కప్పినున్నట్లు లోకము ప్రభు యొక్క జ్ఞానంతో నిండి ఉండెను, అందువలన సమస్త జనములు క్రియలు తెలియజేయబడను. మరి ముఖ్యముగా సమస్త కార్యములు నరుల యొక్క సంతానమునకు తెలియజేయబడను. 17వ వచనం. బయలుపరచబడిన రహస్యం ఏదియూ లేదు, వెలుగునంది క్రీస్తు ప్రత్యక్షపడిన అంధకార క్రియ ఏదియూ లేదు, భూమి యొక్క విప్పబడిన ఏదియూ కూడా ముద్ర వేయబడి లేదు. అందువలన
నరుల యొక్క సంతానమునకు బయలుపరచబడిన సంగతులన్నీ ఆ దినమున బయలుపరచబడును. మరియు అధిక కాలం పాటు సాతాను నరుల యొక్క సంతానం యొక్క హృదయముల మీద మరెన్నడను అధికారం కలిగి ఉండడు. మరి ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, నేను నా మాటలను ముగించదును. ఈ విధంగా ప్రవచించారండి నేఫై గారు. ఇవే ప్రవచనాలు ఏషియా గారి గ్రంథంలో కూడా, ఏషియా గారు కూడా 2వ అధ్యాయం 11వ అధ్యాయంలో 6 నుండి 10 వచనాలు ఉంటాయి చూడండి. అక్కడ కూడా సేమ్ ఇలాగే తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతిపులి మేకపిల్ల వద్ద పండుకొనును, దూడయు కొదమసింహను పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును, పాలు కుడిచి పిల్ల నాగపాము పుట్ట యొద్ద ఆటాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతం అందటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్ర జలం మీద నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండియుండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలిచిండి యెషయా వేరు చిగురునొద్ద జనముల విచారణ చేయును. ఇదండి 1000 ఏళ్ళ పరిపాలనలో జంతువులన్నీ కూడా సమాధానం కలిగి ఉంటాయి, ఏవి హాని చేయవు. ఎందుకంటే సాతాను బంధింపబడతాడు. చంటి పిల్లాడు సింహంతో ఆడుకుంటాడు, ఎద్దు సింహం గడ్డి మేస్తాయి. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న ఎన్ని చూడండి, పాలు కుడిచి పిల్ల కూడా, పాలు తాగి పిల్ల కూడా నాగపాముతో ఆడుకుంటుంది. పుట్ట మీద చేసిన కూడా పాము ఏం చేయలేదు. ఏవి కూడా ఏ జంతువు కూడా హాని చేయదనమాట. అలాగా పరిపాలన ఉంటుందండి. 1000 ఏళ్ళ పరిపాలన ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా ముఖ్యంగా ఇంకేముంటాయంటే 2 గొప్ప పనులు ఉంటాయండి. అక్కడ 2 ఇంపార్టెంట్ వర్క్స్ 2 ఉంటాయి. అక్కడ ఏదైతే మనం చెప్పుకున్నది ట్రూ చర్చ్ది, చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్ అనేది స్పష్టంగా భూమి మీద ఉంటాయి. వాటి యొక్క టెంపుల్స్ ఉంటాయి ఎక్కువ. ఆ టెంపుల్స్లో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, టెంపుల్స్లో ఇంపార్టెంట్ వర్క్స్ కొన్ని ఉంటాయి. ప్రీస్టుడ్ ద్వారా, అధికారం మరియు శక్తుల ద్వారా యాజకులు ఏం చేస్తారంటే చనిపోయిన వారికి బాప్తిస్తాలు ఇస్తారు. అక్కడ చనిపోయిన వారికి బాప్తిస్తాలు ఇస్తారు. అలాగే మ్యారేజ్ సీలింగ్స్ కూడా అవుతుంటాయి టెంపుల్లో. మ్యారేజ్ సీలింగ్స్ అంటే కుటుంబం యొక్క అందరూ కూడా అన్ని కుటుంబాలు మళ్ళీ కలిసి ఉండేటట్లు ఒక సీలింగ్ బ్లెస్సింగ్ ఉంటుంది అనమాట. ఆ టెంపుల్లో ఆ బ్లెస్సింగ్స్ ఇస్తారు 1000 ఏళ్ళ పాలనలో. ఇంకెవరెవరికైతే ఇవ్వలేదో, ఎవరెవరైతే ఇక్కడ టెంపుల్ సీలింగ్ కాకుండా చనిపోయారో, ఎవరైతే పెళ్ళి అవ్వకుండా చనిపోయారో, ఎవరైతే అంటే డిజైర్ ఉండాలి భూమి మీద. ఈ టైంలో నేను ట్రూ చర్చ్లో మెంబర్ అయ్యి నేను పెళ్లి చేసుకొని పిల్లలకని నా కుటుంబంతో ఎల్డిఎస్ టెంపుల్లో, ట్రూ చర్చ్ యొక్క టెంపుల్లో నేను సీలింగ్ చేసుకోవాలి. సీలింగ్ అంటే చనిపోయిన తర్వాత కూడా కలిసి మెలిసి ఉంటారన్నమాట. ఆ సీలింగ్ బ్లెస్సింగ్ తీసుకుంటే అది దానికి ఒక స్పెషల్ ప్రేయర్స్ ఉంటాయండి. అవి ఆ వర్క్స్ జరుగుతాయి అన్నమాట 1000 ఏళ్ళ పాలనలో. కంటిన్యూషన్ అవుతుంది. ఎందుకంటే మన తాతలు ముత్తాతలు చాలామందికి యేసుక్రీస్తు గారి కోసం తెలియదు. వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి టెంపుల్ సీలింగ్స్ అవసరం, వాళ్ళకి మ్యారేజ్ సీలింగ్స్ అవసరం. వాళ్ళ కుటుంబాలతో మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా కలిసిమెలిసి ఉండే అదృష్టం అవకాశం ఉంది అక్కడ. సో అవకాశాన్ని ఎవరైతే ఆ కోరిక కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే పరలోక తండ్రి కనికరిస్తే మాత్రం వాళ్ళకి అవకాశం జరుగుతుంది అనమాట. సో ఈ వర్క్స్ కూడా అక్కడ 1000 ఏళ్ళ పాలనలో జరుగుతుంటాయి. అలాగే ప్రవక్త అయిన జోసెఫ్ స్మిత్ గారు ఏం చెప్పారంటే 1000 ఏళ్ళ పాలనలో ప్రజలు ఇక్కడ భూమి మీదకి దేవదూతలు వస్తుంటారు, పోతుంటారు పరలోకం నుండి. అలాగే ప్రజలు అక్కడ చనిపోయినప్పుడు కూడా ఎవరైనా ప్రజలు ముసలైనప్పుడు చనిపోయారు అనుకోండి, ఇప్పుడులాగా శరీరం పాతిపెట్టబడటం లేదా కాల్చివేయబడటం, భూమిలో పాతిపెట్టబడడం అటువంటి ఉండదండి. పాతిపెట్టడం అది ఉండదు. డైరెక్ట్ వితిన్ సెకండ్స్లో చిటికేసే టైంలోనే రిజరెక్షన్లోకి వెళ్ళిపోతారండి. పునరుత్థాన శరీరంలోకి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ వీళ్ళు పరలోకంలోకి వెళ్ళి వస్తుంటారు. అంత నీతిమంతులుగా ఉంటారనమాట 1000 ఏళ్ళ పాలనలో. అలాగే 1000 ఏళ్ళ పాలనలో ఇంకా మనం యెషయా గ్రంథంలో 14:7 వచనం చూసుకున్నట్లయితే ఆ భూలోకం అంతయు కూడా నిమ్మలించి విశ్రమించుచున్నది అని ఉంటుంది అనమాట. సో నీతిగా మనశ్శాంతిగా పడుకుంటారు, మనశ్శాంతి వర్క్ చేస్తారు. ఇప్పుడు ఎలాగైతే వర్కులు చేస్తారో అలాగే చేస్తారండి. పిల్లలకి అంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలకి అంటారు, ఇల్లులు కట్టుకుంటారు, ఆకలి దాహం అన్నీ ఉంటాయి. సేమ్ 1000 ఏళ్ళ పరిపాలన అది భూమి మీద జరుగుతుంది కాబట్టి. సో అన్నీ ఉంటాయి, కానీ నీతిగా ఉంటారు, నీతి పరిపాలన ఉంటారు. అక్కడ కూడా ఈ ట్రూ చర్చ్ మెంబర్స్ కాని వారు కూడా నివసిస్తారు. కానీ వెంటనే తెలుసుకుంటారు అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ యేసుక్రీస్తు గారు కనబడుతుంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు. సో ఆ విధంగా అందరికీ కనబడుతుంటారు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ భూమి మీద 2 ముఖ్యమైన పట్టణాలు ఉంటాయండి. ముఖ్య పట్టణాలు అంటే రాజధానులు ఉంటాయి ప్రపంచం అందరికీ కూడా. ఒకటి క్రొత్త యెరూషలేము,
రెండు పాత యెరూషలేము. క్రొత్త యెరూషలేం అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉంటుంది. పాత యెరూషలేం అంటే ఆల్రెడీ మనకు తెలిసి ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం ఉంటుంది. సో ఈ రెండు దేశాలు మాత్రమే ఆ టైంలో ఉంటాయి అన్నమాట ముఖ్య పట్టణాలుగా. ఈ రెండు కంట్రీస్ నుండే పరిపాలన అనేది మొత్తం భూమి అందరికీ జరుగుతుంటుంది. అలాగే సముద్రాంతో పక్క వెళ్ళిపోద్ది, నీరంతా భూమి అంతా పక్క ఉంటుంది అనమాట. భూమి మీద టెంపుల్స్ ఉంటాయి, టెంపుల్ వర్క్స్ బాగా జరుగుతుంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడ రోగాలు ఉండవు, మరణాలు ఉండవు, ఏముండవండి. సంతోషంగా జీవిస్తారు. భౌతిక దశ నుండి డైరెక్ట్ అమర్త్య దశలోకి డైరెక్ట్ వెళ్ళిపోతారు అనమాట. చనిపోయిన వాడు వితిన్ సెకండ్స్లోకి వెళ్ళిపోతుంటారు పునరుత్థాన శరీరంలోకి. అంత సంతోషంగా ఉంటుంది. చాలా గొప్ప అదృష్టం అండి. ఆ టైంలో పుట్టిన వాళ్ళు, ఆ టైంలో నివసించే వాళ్ళు చాలా అదృష్టవంతులు అనమాట. అలాగే 1000 పరిపాలన ఎండింగ్ అయ్యే టైంకి సాతాను మళ్ళీ విప్పబడతాడండి. సాతానికి మళ్ళీ శక్తి వస్తుంది, శక్తి పొందుకుంటాడు. అప్పుడు ఒక యుద్ధం ఉంటుందండి అక్కడ. ఆ యుద్ధం ఒక పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో వాడు ఓడిపోతాడు. సాతాను దూతలు ఓడిపోతారు. అలాగే ఇంకా యుద్ధం క్లోజ్ అయిపోయిన వెంటనే 1000 పరిపాలన ముగించబడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేది జడ్జిమెంట్ అనమాట, ఫైనల్ జడ్జిమెంట్. సో డైరెక్ట్ ఆఖరి తీర్పుకి అందరూ కూడా దేవుని సింహాసనం ఎదుట నిలబడతారు అనమాట జడ్జిమెంట్ కోసం. ఆ తర్వాత జడ్జిమెంట్ అనేది ఉంటుంది అనమాట ఈ 1000 పరిపాలన తర్వాత. ఇదండి 1000 పరిపాలనలో మనం చాలా వాక్యాలు మనం చూసుకోవచ్చు. అలాగే ఏషియా 2:3-4 చూసుకున్నట్లయితే అక్కడ 2 ముఖ్య పట్టణాలు ఉంటాయి. ఆ పట్టణాల కోసం అక్కడ చూడొచ్చు. అలాగే ఏషియా 11:6-9 వచనాలు. అలాగే ప్రకటన గ్రంథంలో 20:1-3 చూడొచ్చు. సాతాను బంధింపబడతాడు అక్కడ. అలాగే అదే 20 అధ్యాయంలో 7-10 వచనాలు మనం చూడొచ్చు. సో ఈ విధంగా యుద్ధం ఫైనల్ యుద్ధం అవుతుంది అనమాట. అది ఫైనల్ యుద్ధం ఎక్కడ ఉంటుందంటే ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 7-10 వచనాలు ఉంటుందండి. ఇదండి 1000 పరిపాలన కోసం. నాకు తెలిసి పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు నామములో ఇది ఇంపార్టెంట్ మెసేజ్, మీకు ఉన్నతమైన వాక్యాన్ని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఆమేన్.